ఆయన టీచర్ ఉద్యోగం వచ్చిన సందర్భం కూడా చాలా విచిత్రమైన సందర్భం. ఆయన టీచర్గా ఆర్డర్స్ అందుకున్నప్పుడు కొంత జాయిన్ కావడానికి సమయం ఉండేది, ఉద్యోగంలో జాయిన్ కావడానికి. హైదరాబాద్ వచ్చి జాయిన్ కావాలి. ఆ జాయిన్ కావడానికి వచ్చిన ఆ సందర్భం ఏదైతే ఉందో అప్పుడు సెలవులు కూడా వచ్చినాయి. సో సెలవులు అయిన తర్వాత ఆయన జాయిన్ అవుదామని వెళ్ళిండు. ఆ టైంలో అంటే ఆ సెలవుల టైంలో ఏం జరిగిందంటే హైదరాబాద్ రాష్ట్రం కాస్త ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిపోయింది. ఈయన పోయి నేను జాయిన్ అవుతా అంటే లేదు లేదు నువ్వు జాయిన్ కావడానికి వెళ్ళలేదు, మేము వేరే ఆర్డర్ ఇస్తాము అప్పుడు జాయిన్ కావాలంటే. ఎందుకు అని అంటే ఇప్పుడు మీకు జీతాలు చాలా ఎక్కువ ఉన్నాయి, దీంట్లో ఉన్న జీతం చాలా ఎక్కువ, నీకు అంత జీతం రాదు, తగ్గుతుంది అంటే అది ఎట్లా అని చెప్పేసి ప్రశ్నించిండు ఆయన. ప్రశ్నించప్పుడు ఆయనకు మనసులో పడ్డది, అమ్మో తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపినరా, ఇగో ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ముందు ముందు ఏమవుతుందో ఇది చాలా ఆలోచించాల్సిన విషయం అనుకున్నాడు. అనుకొని నాకు తెలిసి ఆ క్షణం నుంచి ఆయన కార్యాచరణ చాలు చేసిండు. ఇప్పుడు ముడిపడ్డటువంటి ఈ రాష్ట్రం ఎప్పటికైనా విడిపోవాల్సిందే, అది ఎంత తొందరగా అయితే అంత మంచిదని. సో ఆ వయసు నుంచి ప్రారంభించిందంటే ప్రాణం పోయేదాకా దానికోసం కొట్లాడుతూనే ఉన్నాడు. దట్ ఈస్ జయశంకర్ సార్.